విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ శ్రీరాముడు హిందూ ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలపై వివరణిచ్చారు. కొందరు మతోన్మాదంతో ధర్మాన్ని అడ్డం పెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్. సువర్ణ, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రస్తుతం ప్రకాష్ రాజుకు సంబంధించినటువంటి అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ముందుగా దాదాపుగా 2 రోజులుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే రామాయణాన్ని అదేవిధంగా రాముణ్ణి దూషించే విధంగా అసభ్య పదజాలాన్ని వినియోగించారంటూ కూడా ఇటు హిందూవాదులు కావచ్చు, అదేవిధంగా ప్రాంతీయవాదాలు అంటే 2 ఉత్తర దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా సంబోధించడము, అంతేకాకుండా వలసవాదులు, రాముడు వలస వచ్చాడు, రావణుడు ఒక కోయ జాతికి చెందినవాడు, ఇలాంటి పదాలన్నీ వాడుతున్నారు. తరచుగా హిందూ మతానికి సంబంధించినటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే అంశాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. అయితే వీటికి సంబంధించి తీవ్రంగా స్పందించారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. అంతేకాకుండా దీనికి సంబంధించి అంటే హిందూ ధర్మాన్ని కించపరుస్తూ, అదేవిధంగా రామాయణం లాంటి గ్రంథాన్ని కించపరుస్తూ మాట్లాడడమే కాకుండా రాముణ్ణి ఏకవచనంతో మాట్లాడడమే కాకుండా ఆయన వలస వచ్చినటువంటి ఉత్తర భారతీయుడు అనే అంశాలను కూడా మాట్లాడడం అనే అంశాలపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సభ్యులైనటువంటి భానుప్రసాద్ కూడా ఆయన కనుక దీనిపైన స్పందించి వెంటనే క్షమాపణ చెప్తేనే ఓకే, లేకపోతే దీనిపైన పరువు నష్ట వేస్తామని కూడా ఈరోజు సాయంత్రం వరకు ఆయన సమయం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలపై ఇటు సోషల్ మీడియా అంతా దుమారం రేపుతోంది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా ప్రకాష్ రాజ్ ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ఎక్స్ వేదికగా అంటే ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తనను వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు, నేను ప్రస్తుతం ఏదైతే ఉందో కేరళకు సంబంధించినటువంటి ఒక లిటరేచరీ ప్రోగ్రామ్కి అటెండ్ అయినా, ఆ ప్రోగ్రాంలో నేను వేరే సంభాషణ చేసిన నేపథ్యంలో దాన్ని అన్నీ పక్కన పెట్టి కావాలని చెప్పి వక్రీకరిస్తూ తనని డైవర్ట్ చేస్తూ, తను చెప్పిన మాటల్ని డైవర్ట్ చేస్తూ కూడా ఇలా సంబోధిస్తున్నారు. అదేవిధంగా హిందూ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను చేస్తున్నట్టు అంటే గతంలో చేసినటువంటి ట్వీట్స్ కావచ్చు, గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ కూడా భరించలేక ఇవన్నీ కావాలని క్రియేట్ చేస్తున్నారు. వక్రీకరించి నేను అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తిని, అన్ని భాషలకు సంబంధించినటువంటి వ్యక్తిని, అందరితో సమానంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంతేకాని ఎలాంటి ఇతర మతాలను కావచ్చు, ఇతర భాషలను కావచ్చు కించపరిచే విధంగా నేను ఎప్పుడు ప్రవర్తించలేనని చెబుతూనే మరోవైపు ప్రస్తుతం ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తయ్యాయి, ఈ ఎన్నికల తర్వాత నేను విరామంలో ఉన్నాను. ప్రస్తుతం ఎండాకాలం ఉంది, నెక్స్ట్ వర్షాకాలం రాబోతోంది. నేను ప్రస్తుతం ఈ తోటకు సంబంధించినటువంటి పనిలో ఉన్నాను. ఒకవేళ మీరు గనక దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కొనసాగించండి, లేదా నేను వచ్చేంత వరకు వెయిట్ చేయండి అంటూ కూడా ఆయన ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఎందుకంటే ప్రకాష్ రాజుకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఒక వివరణ ఇచ్చే అవకాశం ఉందనే అందరూ అనుకున్న నేపథ్యంలో ఆయన మాత్రం చాలా డిఫరెంట్ వేలో ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. దీన్ని మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం మొదలైందని చెప్పుకోవచ్చు. అటు హిందూ ధర్మాన్ని కావచ్చు, రామునికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన మాటలు వెనక్కి తీసుకుంటారనే భావించినా కూడా ఆయన ఎలాంటి స్పందన లేదు, కేవలం ఇదొక వక్రీకరించినటువంటి పదాలు మాత్రమే అంటూ కూడా ఆయన సమాధానం చెప్పడం అనేది ఇప్పుడు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. మరి ఈరోజు సాయంత్రం వరకు భానుప్రసాద్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఆయన వస్తారా లేదా అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ భానుప్రసాద్ కనుక పరువు నష్టం దావా వేస్తే 100 కోట్లకు ఆయన సవాల్ చేస్తూ కూడా నిన్న ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపైన పూర్తి స్పందన ఎలా ఉండబోతోంది, కోర్టు వ్యవహారాలు వచ్చే అవకాశం ఉందా, వస్తే ప్రకాష్ రాజ్ ఎలాంటి స్పందన ఇస్తారనే దాని మీద మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్ వెంకట్. నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి.
ఇప్పుడు ఏమైందంటే నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండ్ అవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి.